దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మీరు బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రార్థనా జీవితం. ఒక క్రైస్తవుడు లేక ఒక యాజకుడు, ఒక పాస్టర్, ఒక రెవరెండ్ లేక ఆధ్యాత్మికంగా జీవించాలనుకుంటున్నటువంటి మానవాళికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ముగ్గురు వ్యక్తుల్ని బైబిల్లో పరిచయం చేశారు. చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, కానీ మనుషుల కొరకు వారు చేసిన ప్రార్థన, దేవుని పక్షమున మనుషుల కొరకు వారు చేసిన ప్రార్థన ఎంతో అమోఘం. అరే, వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సైన్స్ అండ్ వండర్స్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి ద్వారా దేవుడు ఎన్నో చేశాడు. అదే 99వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయాలు ఉండెను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే 9వ వచనం, 5వ వచనం, 3వ వచనంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడి అని 9వ వచనంలో ఉంటుంది. 3వ వచనంలో భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు అని ఉంటుంది. యెహోవా పరిశుద్ధుడని ఉంటుంది. అలాగే 5వ వచనంలో మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలిపడుడి, ఆయన పరిశుద్ధుడు. 3 విషయాలు ఈ కీర్తనలో ముఖ్యమైనవి. దేవుని యొక్క పరిశుద్ధతను ఈ గ్రంథకర్త లేక ఈ 99వ కీర్తన రచించినటువంటి కీర్తనకారుడు 3 విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామం, ఆయన పరిశుద్ధ పర్వతము దగ్గర సాగిలిపడ్డాం, దేవుని యొక్క పాదపీఠం దగ్గర సాగిలిపడ్డాం. ఎంత గొప్ప విషయం! ఆయన గొప్ప నామమును స్తుతించడం, 3వ వచనంలో స్తుతించడం, 5వ వచనంలో పాదపీఠం ఎదుట సాగిలిపడి ప్రార్థన చేయడం, 9వ వచనంలో ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడి. ఇలాగా భక్తుడు ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మన ప్రార్థన ఎలాగుంది? మన ప్రార్థన కొంచెం మన అవసరతలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎంతో ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తుంటాం రకరకాల. కానీ ఇక్కడ 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే ప్రార్థన ఎలాగుంటుందంటే, ఆయన అన్నపానములు లేకుండా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇజ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు ఆయన 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఆయన భోజనం లేకుండా ప్రార్థన చేశాడు. దేవుని మాటలను విన్నాడు. ప్రజలకు ఒక ప్రతినిధిగా ఉన్నాడు. దేవుని ఇంట్లో ఒక నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఒక నాయకుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! దేవుడు ఒకానొక దినమందు జత్రో, మోషే మామ సిప్పోరా వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు ఎందుకయ్యా ఇన్ని రోజులు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు అందరికీ న్యాయం తీరుస్తున్నావు? అందరి కొరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నావు, దేవునికి చెప్తున్నావు, బాగానే ఉంది. నువ్వు 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, అట్లాగా ఒక్కొక్కరిని న్యాయాధిపతుల్ని లేక వారిని పెద్దలని నియమించని చెప్పి ఈ జత్రో చెప్తాడండి. దేవుని బిడ్డలారా, ఎంత భయము భక్తి కలిగినటువంటి దేవుని పనిచేసేవాడు మోషే, ఎంత నమ్మకమైనటువంటి వాడు మోషే. కాబట్టి ఈరోజు అలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా ఉండాలి. మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబీకులందరూ కూడా సేవ్గా, జాగ్రత్తగా
పరచబడాలని, భద్రపరచబడాలని మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి ధూపంగా మనం వెళ్ళాలి, జ్ఞాపకార్థంగా వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, ఇంపైన సువాసనగా వెళ్ళాలి. ఇలాగా మోషే దేవునికి అనేక సార్లు ప్రార్థన చేశారు. పలకలు వారు దూడను తయారు చేసుకొని వారు విగ్రహారాధన చేస్తూ వారి జీవితంలో భయంకరమైనటువంటి వారు తప్పు చేస్తున్నటువంటి బంగారు దూడను తయారు చేసుకున్నప్పుడు అహరోను గమ్మున ఉన్నాడు. కానీ అక్కడ మోషే ఆ పలకలను విసిరి కొట్టిన మరలా కొండ ఎక్కి ఇజ్రాయేలు కొరకు 10 ఆజ్ఞలు మరలా దేవుణ్ణి అడిగాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా మరలా అడిగే వారంగా మనం ప్రార్థన చేసే వారంగా దేవునికి కనబడాలి. రెండో వ్యక్తి అహరోను. అహరోను ఎవరంటే యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. 133వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. అది ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా ఒక గొప్ప విషయం. చూడండి, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అంటే దేవుని బిడ్డలారా, అహరోను ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే ఆయన తల నుంచి అరికాల వరకు దేవునికి కొరకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ మందసంలో అహరోను చేతి కర్రను పెట్టాడు. అంటే అంత పవిత్రమైనటువంటి ప్రార్థనాపరుడు అహరోను. కాబట్టి ఆ ప్రార్థన జీవితము అహరోనుకు ఉంది కాబట్టి ఆ విధముగా పరిమళ తైలం అంటే ఇక్కడ ఆయనకి ఒక 12 గోత్రములకు సంబంధించినటువంటి రాళ్ళు ఉంటాయి. అవి తల మీద అభిషేక తైలం పోసినప్పుడు అది తల మీద నుంచి గడ్డం మీదుగా వచ్చి ఆ అంగీల అంచు వరకు, అంటే అంగీలికి కూడా గంటలు ఉంటాయి. ఏటేటా వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకుడు చనిపోతే ఆయనకి రోప్ ఉంటుంది, ఆయనకి నడుముకి ఒక దట్టి ఉంటుంది, దాన్ని లాగేస్తారన్నమాట. లాగితే ఆ ఒక యాజకుడు బయటకు వచ్చేస్తాడు. లేదంటే అతడు గంటలు మోగుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే అతని జీవితంలో ఏం జరుగుతుందంటే ఆరాధన చేస్తున్నాడు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడనే అర్థం ఇదే. కాబట్టి అంత పవిత్రమైనటువంటి వ్యక్తి అతను ఒక్కడే ఆ ప్రజలందరి కొరకు అక్కడ బలిపశువుని తీసుకొచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర వారు గంగాలం దగ్గర కాళ్ళు కడుక్కొని వారు పాపాలు ఒప్పుకొని ఆ పశువుని తీసుకొచ్చి, గొర్రెను పశువును తీసుకొచ్చి దాని తల మీద చేయబెట్టి వారు పాపాలను ఒప్పుకుంటే వారికి ప్రతిగా పాప పరిహారార్థ బలిగా దాన్ని వధించి దాన్ని బలిపీఠం మీద పెట్టి శుద్ధి చేసి పనులన్నీ ఈ యొక్క ఈతమారు, ఎలియాజరు, నాదాబు, అబీహులు వీరు నలుగురు అహరోను కుమారులందరూ కూడా సేవ చేసేవారు ప్రత్యక్ష గుడారంలో. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు అలాంటి దేవుని బిడ్డలు చాలా అరుదు. కాబట్టి దేవుని కొరకు ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవకులు ఈ ముగ్గురు. మూడోది ఆయన సమయలు ఆయన షిలోహు మందిరంలో ప్రార్థన చేసేవాడు. మీకు తెలుసు బాగా. బాలుడు సమయలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. ఆయన హన్నా ఎల్కానా పుట్టినటువంటి కుమారుడు. అయితే ఈ అన్నా జీవితంలో ఎంతో గొప్ప ప్రార్థన పరురాలు. అయితే ఆమెకు పుట్టినటువంటి ఆ బిడ్డగా ప్రార్థన చేసినప్పుడు షిలోహు మందిరములో పొందుకున్నటువంటి దేవుని బిడ్డ. అయితే ఆ ఒక బిడ్డ ఎలాంటి వాడయ్యాడంటే దేశంలో దాను నుంచి బెయేర్షెబా వరకు ఆయన ఒక గొప్ప ప్రార్థనా పరుడుగాను, దీర్ఘదర్శిగాను, ఆయన ప్రవక్తగాను. ప్రవక్తలలో గొప్ప ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే సమూయేలు ప్రవక్త. ఆయన రాజులను అభిషేకించినవాడు. అనగా సౌలు రాజు మొట్టమొదటగా ఇజ్రాయేలీలకి రాజు లేనప్పుడు రాజుగా ఆయన ఒక దేవుని ప్రతినిధిగా, దీర్ఘదర్శిగా, అన్నిటిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రార్థనా పరుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే దేవుడు సౌలు రాజుని నియమించాడు. ఆయన ద్వారానే దావీదు రాజుని నియమించాడు, ప్రార్థన చేయించాడు.
అంత గొప్ప ప్రార్థనా పరుడు. ఏ సమస్య వచ్చినా ఆ సమయంలో ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వారముగా మనం ఉండాలంటే మనం కూడా ఒక కుటుంబానికి ఒక భర్త యాజకుడు లాంటివాడు. ఒక కుటుంబానికి ఒక భార్య, ఒక మంచి భార్య ఎలాంటి భర్త, భర్తలిద్దరూ కూడా కుటుంబానికి, ఆ బిడ్డలకు లేక ఆ సంఘములో ఉన్నటువంటి వారికి, లేక ఒక పాస్టర్, లేకపోతే ఆ పాస్టర్ యొక్క భార్య, పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క యాజకులుగా మనం ప్రార్థన చేసే మనసు మనకు కావాలి. అప్పుడే ఇరుగు పొరుగు వారు కూడా రక్షింపబడతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, గొప్ప చేయబడతారు, కాపాడబడతారు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.